అండ్ గుడ్ ఈవినింగ్. నేను మీ ఆర్జీ వాట్స్ కలిసిపోయింది. ఈరోజు అయితే ఒక సరికొత్త అప్డేట్తో మీ ముందుకైతే వచ్చాను. అదే కదండి, మన ఆగస్ట్ 15 అనగా నిన్న శ్రీశక్తి పథకం కింద మన లేడీస్ అందరికీ కూడా బస్సు అయితే ఫ్రీగా అవైలబుల్గా తీసుకుని అవి 5 రకాల బస్సులు వాటికి సంబంధించి వీడియో చేద్దామని ఈరోజు అయితే ఎర్లీ మార్నింగ్ కాంప్లెక్స్కి అయితే వెళ్ళాను. అక్కడ వాళ్ళందరూ కూడా నన్ను వింతగా చూడడం మొదటి ఏంటంటే, నేను నడుస్తుంటే వెనకాల నుంచి వీడియో తీయమని, అరే ఆయన మొత్తం కాంప్లెక్స్ మొత్తం కవర్ చేయాలంటే నన్ను కవర్ చేయడం సరిపోయింది వాక్కని గడిగి. ఇంకా దీనికి సంబంధించి ఏంటి అసలు ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఎవరు ఇస్తారని అలా చూస్తూ వెళ్తుంటే అక్కడైతే ఒక బాబాయ్ ఉన్నారండి. ఆ బాబాయ్ అయితే క్లియర్గా అడిగాను. 5 రకాల బస్సులు అయితే చెప్పారండి. అందులో మనకి అవైలబుల్గా ఉన్నవి పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ మటుకే. ఇవి కూడా 100 కిలోమీటర్ల వరకు వెళ్తాయండి. అటు వెస్ట్ గోదావరి కానీ, ఇటు ఈస్ట్ గోదావరి కానీ, అటు ఏలూరు, ఇటు తుని వరకు వెళ్తాయి. దానికి సంబంధించి స్టూడెంట్స్ దగ్గర ఏమి ఉండాలంటే కాలేజ్ ఐడి కార్డు ఉన్నా లేకపోయినా పర్వాలేదు, బస్ పాస్ ఆల్రెడీ ఉంది. సో మీకు దానికి సంబంధించి ఆధార్ కార్డు కానీ, రేషన్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ ఏదైనా సరే, అప్పుడు మీరు బస్ పాస్ ఎలా అయితే మెయింటైన్ చేస్తున్నారో అలానే ఈ కార్డ్స్ కూడా అలాగే ఒరిజినల్స్ మెయింటైన్ చేయాలి. ఇవి ఉంటేనండి మీకు ఫ్రీ టికెట్ అయితే అవైలబుల్గా ఉంటుంది. ఆటోమేటిక్గా అవి మీరు బస్ పాస్ అయితే ఎలా చూపుతున్నారో మీ దగ్గర ఉన్న ఆధార్ కానీ, రేషన్ కానీ చూపించగానే మీకు 0 పేమెంట్తో టికెట్ అయితే ఇస్తారు. సో ఇవైతే ఒరిజినల్స్ ఉండాలండి. ఒరిజినల్స్ లేకుండా అయితే మిమ్మల్ని ఎలా ఉండదు. సో ఏ బస్సు ఎక్కినా సరే క్లియర్గా చూసుకోండి. నేను కూడా బస్సెస్ని కూడా క్లియర్గా చూపిస్తాను. ఇదైతే అల్ట్రా పల్లె వెలుగండి. ప్రతిదీ కూడా క్లియర్గా చూడండి. ఎక్కే ముందు కండక్టర్ని అయితే క్లియర్గా అడిగాను, ఎందుకంటే అన్ని బస్సులు అయితే ఫ్రీ అని చెప్పలేకపోతున్నాను. సో ఇదైతే పల్లె వెలుగండి. నాకైతే అసలు బస్సు పడదు. ఇంకా మా స్టూడెంట్స్ కూడా స్టూడెంట్స్ కోసం డేర్ చేసి ఎక్కాను. నాకు అప్పటికే తలక పెట్టేసింది, ఎందుకంటే నాకు అసలు బస్సులు అంతా పడదండి. ఎక్కానంటే వాంటింగ్స్ గట్టిగా అవుతాయి. సో బస్సెస్ అయితే చాలా బాగానే ఉన్నాయండి. ప్రతి బస్సు కూడా 50 సీటింగ్ ఉంటుంది. అలానే వాడపల్లి ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళైతే ఖచ్చితంగా టికెట్ తీసుకోవాలండి. ఇది శ్రీశక్తి పథకానికి అయితే అమల్లో లేదంట. సో టికెట్స్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. సో స్టూడెంట్స్, ఈ ఇన్ఫర్మేషన్ నాకన్నా మీకే బాధ తెలుసు, ఎందుకంటే డైలీ మీరు బస్సులో ప్రయాణిస్తారు కాబట్టి. సో మీరు ఆధార్ కార్డు కానీ, రేషన్ కార్డు కానీ ఒరిజినల్ ఖచ్చితంగా ఉండాలి. జిరాక్సెస్ అయితే అవైలబుల్ కాదంటండి. ఓన్లీ ఇవి ఉంటేనే మీకు ఫ్రీ బస్ అన్నది అవైలబుల్గా ఉంటుంది. సో ఇన్ఫర్మేషన్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా ఎవరికి